హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్‌గా కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, క్విక్‌గా అయిపోతుందనమాట. టేస్ట్ అయితే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. మరి ఇంక అస్సలు లేట్ చేయకుండా క్విక్ అండ్ టేస్టీగా అయిపోయే అటుకుల కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోనికి ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఇలా కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇలా పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి ఒక కప్పు అటుకులకి 2 కప్పుల నీళ్ళని అలాగే 2 కప్పుల పాలు పోసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలా వేసిన తర్వాత పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పులు అలాగే కొన్ని కిస్మిస్‌లను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసి ఫ్రై చేసుకోవచ్చు. అలాగే వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోనికి ముందుగా మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుని లో ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల పొడిని కూడా తీసుకుని ప్లేట్‌లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పెట్టిన పాలు కూడా చక్కగా మరిగిపోతాయండి. పాలు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోనికి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసి వెంటనే కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా వెంటనే కలిపిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న ఉండల్లా ఉంటే గనక గరిటెతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసిన వెంటనే ఒక 2, 3 నిమిషాలకే మనకైతే చక్కగా అయితే దగ్గర పడిపోతుందండి. అటుకులంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. మొత్తం కూడా ఉడికిపోయి చక్కగా ఇలా అయితే దగ్గర పడుతుందనమాట. ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు అటుకులకి అరకప్పు వరకు పంచదార అయితే సరిపోతుందనమాట. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి పంచదార అంతా కూడా కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. పంచదార అంతా కూడా కరిగిపోయిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుందనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఇందులోనికి కొద్దిగా దంచుకున్న యాలకులను వేసుకోండి. లేకపోతే యాలకుల పొడైనా వేసుకోవచ్చు. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పంచదారతో వద్దంటే గనక బెల్లంతో కావాలంటే బెల్లాన్ని కరిగించేసుకొని స్ట్రైన్ చేసి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో కేసరి రెడీ అయిపోతుంది. కృష్ణునికే కాకుండా ఏ పండగలప్పుడైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చండి. అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.